నర్సారావుపేటలో డిగ్రీ చదివే రోజుల్లో అతని హీరోయిజం ఆ తర్వాత క్రమంగా విలనిజంగా మారిపోవడానికి కారణమైంది. శ్రీనివాస్ రెడ్డికి కోపం ముక్కు మీదే ఉండేది. అతని ఫ్రెండ్స్ని ఎవరేమన్నా సహించేవాడు కాదు. వాళ్ళను కొట్టే వరకు నిద్రపోయేవాడు కాదు. గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. అతని గ్యాంగ్ గురించి కామెంట్ చేసినా తెలిసిన రోజు వాడు దొరికితే సరి, లేదంటే ఇంటికెళ్లి మరీ కొట్టించేవాడు. దాంతో అప్పుడే అతనికి శత్రువులు తయారయ్యారు. ఆ క్రమంలోనే చెక్ పోస్ట్ శ్రీను అనే రౌడీ షీటర్తో గొడవ పెట్టుకోవడం, అతను శ్రీనివాస్ రెడ్డిని పొడవడం, ఆసుపత్రి పాలవడం జరిగింది. ఆ సంఘటన తర్వాత శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు. అప్పటిదాకా మామూలు స్టూడెంట్లా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అప్పటి నుంచి ప్రత్యర్థుల వేట కోసం కత్తులు వాడటం మొదలుపెట్టాడు. బాంబులు చుట్టడం ప్రారంభించాడు. ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన మరుక్షణమే చెక్ పోస్ట్ శ్రీను కోసం వేట మొదలుపెట్టాడు. ఓ రోజు చెక్ పోస్ట్ శ్రీను దొరికాడు. అంతే, బాంబులతో మెరుపుదాడి చేశాడు. అది నర్సారావుపేట మెయిన్ రోడ్డు మీద పట్టపగలు. ఎవరైనా చూస్తారని గాని, పోలీసులు పట్టుకుంటారని ఆలోచన గాని ఏమీ లేవు అతనిలో. కేవలం ప్రత్యర్థిని మట్టుపెట్టాలనే ఆలోచన తప్ప, మూర్ఖపు తెగింపు తప్ప. అయితే బాంబు గురి తప్పింది. దాంతో చెక్ పోస్ట్ శ్రీను త్రుటిలో తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలతో పారిపోయాడు. శ్రీనివాస్ రెడ్డి ఉన్మాదంతో ఊగిపోయాడు. తప్పించుకుపోయిన ప్రత్యర్థిని తలుచుకుంటూ ఆవేశంతో పిచ్చివాడైపోయాడు. ఇప్పటిదాకా శ్రీనివాస్ రెడ్డిలోని క్రూరత్వంలోని కొంత భాగాన్ని మాత్రమే చూశారు. అతని ప్రేమ, అభిమానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అతనిలో క్రూరత్వం ఎంత గాఢంగా ఉందో ఆడవాళ్ల పట్ల ప్రేమ, చిన్నపిల్లల పట్ల రెట్టింపు ప్రేమ ఉంటాయి. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేకపోయినా అతని వేలతనాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇతన హత్యల్ని మంచినీళ్ళ ప్రయాణం చేసిన మొద్దు శ్రీను అనాలనిపిస్తుంది కాదు. ఆ ఘట్టాన్ని వీక్షించండి. మరి తల్లి రామకోటమ్మ హిందీ టీచర్గా పనిచేసే స్కూలుకు ఏదో పని మీద వెళ్ళాడు మొద్దు శ్రీను. అక్కడే అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న లక్ష్మీరాజ్యంను చూశాడు. మనసు పారేసుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి రోజు స్కూల్ చుట్టే చక్కర్లు కొట్టేవాడు. అమ్మతో మాట్లాడాలి అంటూ దొంగచూపులతో లక్ష్మీరాజ్యం హృదయాన్ని తడిమేవాడు. కానీ ఐ లవ్ యూ చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఆమె దగ్గరికి రాగానే ఇతనిలో వణుకొచ్చేది. అది గమనించింది తల్లి. ఎరా, ఆ అమ్మాయి అంటే ఇష్టమా అంది. ఏ అమ్మాయి అంటూ నటించబోయాడు. రేయ్, నా దగ్గర నాటకాలు ఆడుకో, మాట్లాడమంటావా? ఆ అమ్మాయిది మన కులం కాదు, పేద పిల్ల, పర్వాలేదా అంది ఆ తల్లి మనస్సు. నేనామెను ఇష్టపడుతున్నాను. ఆమె కులాన్నో డబ్బునో కాదమ్మా, చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా అన్నాడు శ్రీనివాస్ రెడ్డి. అప్పుడు ధైర్యం తెచ్చుకుని బహుశా లక్ష్మీరాజ్యం ఆ రోజు అనుకుని ఉంటుంది, ఇదేంటి ఇతనికి నోట్లో నాలుక లేదా, ఎంత అమాయకుడు, ఇతంతో ఎలా వేగాలో ఏమో అని. కాని తన ప్రేమికుడిది
ఇది రెండో రూపం అని ఏమాత్రం ఊహించలేకపోయింది. అందుకే 1995లో అతని భార్యగా అతని జీవితంలోకి అడుగుపెట్టింది. దాంతో శ్రీనివాస్ రెడ్డి గొడవలు మానేశాడు. మద్యం వ్యాపారంలోకి దిగాడు. పిల్లలు కాంతిశ్రీ, సంతోష్ రెడ్డి అతనికి 2 కళ్ళయ్యారు. ఇంకో విచిత్ర విషయం తెలుసా? అతనికి ఎలాంటి వ్యసనాలు లేవు. సిగరెట్, మద్యం, మగువ, గుట్కా, పాన్ లాంటి దుర్వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండేవాడు. కనీసం టీ, కాఫీ అలవాటు కూడా లేదు. కేవలం పాలు మాత్రం తాగేవాడు. మంచి తిండి తినేవాడు, వ్యాయామం చేసేవాడు, చక్కటి బట్టలు వేసుకునేవాడు, దర్జాగా ఉండేవాడు. అయితే అతని సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? ఓ రోజు అది బయటకొచ్చింది. నర్సారావుపేటలో అతను చేస్తున్న మద్యం వ్యాపారం వికటించింది. అతని పార్ట్నర్ విజయభాస్కర్ రెడ్డితో విభేదాలొచ్చాయి. అంతే, శ్రీనివాస్ రెడ్డిలోని అపరిచితుడు బయటకొచ్చాడు. ఏప్రిల్ 7 విజయభాస్కర్ గారు ఫ్రీగా ఉన్నారా? ఓసారి రావచ్చు కదా అంటూ ఓ తియ్యని స్వరం విని విజయభాస్కర్ ఆలోచనలో పడ్డాడు. ఎవరై ఉంటారా అని. అలా ఆలోచించే బదులు వస్తే ఇంకా ప్రయోజనం ఉండొచ్చేమో. అల్లూరివారిపాలెం రోడ్డు మీద మీకోసం ఎదురు చూస్తుంటా ఉంటా అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది. ఫోన్ చేసిన మహిళ పక్కనే ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఆమెతో ఫోన్ చేయించింది అతనే. వెంటనే ఆమెను తీసుకుని అల్లూరివారిపాలెం రోడ్డు దగ్గరికెళ్లాడు. తాను చాటుగా నక్కున్నాడు. ఇంతలో విజయభాస్కర్ రెడ్డి అక్కడికొచ్చాడు. ఆమె దగ్గరకు వెళ్లేలోపే శ్రీనివాస్ రెడ్డి ప్రత్యక్షమయ్యాడు. శ్రీనివాస్ రెడ్డి చేతిలోని రివాల్వర్ పేలింది. బుల్లెట్లు విజయభాస్కర్ శరీరాన్ని చీల్చేశాయి. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నర్సారావుపేటలో మొద్దు శ్రీనిపై ఆ కేసు అలాగే పెండింగ్ లో ఉంది. చూశారా అతని ప్లానింగ్, అతని గురి ఎంత సినిమాటిక్ గా చేశాడతను. అయితే నర్సారావుపేటలో అతను చేసే ఘాతుకాలు తన ఇంట్లో వాళ్లకు గాని తన ఊరి వాళ్లకు గాని ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు. వారికి ఈ నేర జీవితపు నీడ కూడా సోకనిచ్చేవాడు కాదు. ఇది మరీ విడ్డూరంగా ఉందా లేదా? దట్ ఈస్ శ్రీనివాస్ రెడ్డి. ఇకపై మీరు చూడబోయేది శ్రీనివాస్ రెడ్డిలోని మరో కోణం. చదువు అటకెక్కింది, వ్యాపారం ఓ హత్యతో ముగిసింది. ఇకపై ఏం చేయాలతను? అయితే తన పార్ట్నర్ విజయభాస్కర్ను హత్య చేసిన విధానం అతనికి అనూహ్యంగా పాపులారిటీని సంపాదించి పెట్టింది. దానికి సిగ్గుపడలేదు శ్రీనివాస్ రెడ్డి. పాపులారిటీని సోపానంగా కిరాయి హత్యలు చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం తన మకాంను హైదరాబాద్కు మార్చాడు. ఇంట్లో తెలియద్దుగా మరి. తల్లి టీచర్, భార్య టీచర్, తండ్రి చెమటనే నమ్ముకుని బతికే రైతు. మరి వాళ్ళకు ఆ విషయం తెలిస్తే వాళ్ళు బతుకుతారా? వాళ్ళను పిచ్చిగా ప్రేమించే శ్రీనివాస్ రెడ్డి వారిని చంపుకుంటాడా? అందుకే మకాంను హైదరాబాద్కు మార్చాడు. మరి అర్థమైంది కదా? ఇకపై జరగబోయే ఘోరాన్ని మీరే చూడండి. చిక్కడపల్లి, న్యూ అచ్చయ్య నగర్. శ్రీనన్న నమస్తే.
కస్టమర్ వచ్చాడు, రమ్మను. సార్ నమస్తే. నాకు శత్రువు ఉన్నాడు, పేరు సుదర్శన్ గౌడ్, కారు డ్రైవర్. వాణ్ణి ఎలాగైనా చంపాలన్నా. నీ రుణం ఉంచుకోను అన్నాడు ఆ వ్యక్తి. రుణం ఉంచుకుంటే నువ్వు కూడా ఉండవుగా. సరే, డబ్బు మొత్తం ఇచ్చేయి, నీ పని అయిపోతుంది, వెళ్ళు. మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయొద్దు, పని పక్కాగా అయిపోతుంది అన్నాడు. సరే అన్నా, ఉంటా అన్నా అంటూ అతను వెళ్ళిపోయాడు.